విజయవాడలో సుముద్ర కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్వాహకులు మాట్లాడుతూ సుముద్ర కళానికేతన్ ఆధ్వర్యంలో 26వ తెలుగు హాస్య నాటక పోటీలు మరియు సుముద్ర కళానికేతన్ 50వ వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలలో విజయవాడ మొగల్రాజపురంలోని పిపి సిద్ధార్థ కళాశాలలోని ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠంలో జరగనున్నాయని తెలియజేశారు. 4 రోజుల నవ్వుల పండుగలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 5:40 నాదస్వరం స్వాగత నృత్యం ప్రారంభ సభానంతరం సాయంత్రం 7:30 హాస్య నాటిక పోటీలు ప్రారంభం కానున్నాయని, ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం రావి కొండలరావు రాధాకుమారి స్మారక పురస్కారం రంగస్థల నటి గుడివాడ లహరికి, ఫిబ్రవరి 3వ తేదీ శనగల కబీర్దాస్ స్మారక పురస్కారం ప్రముఖ నాటక రచయిత దీర్ఘాసి విజయభాస్కర్ కు సాయంత్రం 4 గంటలకు జరిగే బహుమతి ప్రదానోత్సవ సభలో స్వర్గీయ జంధ్యాల స్మారక పురస్కారం ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ కి బహుకరించబడ్డానని తెలియజేశారు. సుముద్ర కళానికేతన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక కళా సంస్థ విజయవాడ నగరంలో దాదాపుగా 50 సంవత్సరాల నుండి సాంస్కృతిక సాహిత్య రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి 50వ దశకంలో అడుగుడినటువంటి సందర్భంలో ఈ సంవత్సరం 26వ హాస్య నాటిక పోటీలు పివి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. దాదాపుగా 8 నాటికలు హాస్య నాటికల్ని 8 నాటికల్ని ఎంపిక చేయటం జరిగింది. దాదాపుగా రాష్ట్రం నుండి వచ్చినటువంటి 38 నాటికల్లో 8 నాటికల్ని సెలెక్ట్ చేయటం జరిగింది. అలా 8 నాటికలే కాకుండా చివరి రోజున ఒక ఎగ్జిబిషన్ ప్లే కూడా ఏర్పాటు చేయటం జరిగింది. న్యూ బాంబే టైలర్స్ అని హైదరాబాద్ వారిది. అంతా యూత్ పాల్గొనేటువంటి నాటకం. అలాగే ఈ 3 రోజుల పాటు మొదటి రోజున రావి కొండలరావు రాధాకుమారి గారి జ్ఞాపకార్థం జరుగుతుంది. ఆ లహరిక శ్రీమతి లహరికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే రెండో రోజు 3వ తారీఖు శనగల కబీర్దాస్ గారి అవార్డు వారి జ్ఞాపకార్థం విజయభాస్కర్ గారికి ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ విజయభాస్కర్ గారికి. చివరి రోజు 4వ తారీఖు ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జంధ్యాల స్మారక అవార్డు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ గారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ 4 రోజుల కార్యక్రమంలో ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది సుముద్ర కళానికేతనం. అందులో యూత్ ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం. అంటే నాటకానికి
సాంస్కృతిక రంగానికి యూత్ని దగ్గర చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా యువతకు సంబంధించి ఒక 2 నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది. నృత్యం, సంగీతం ఈ 2 కలగలిపి యూత్ని కూడా ప్రోత్సహించడానికి ఉదయం నుండి కూడా, అంటే 2వ తారీఖు ఉదయం నుండి కూడా కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. నాగార్జున యూనివర్సిటీ వారితో చర్చాగోష్ఠి ఏర్పాటు చేయటం జరిగింది. నాటక రంగం గురించి, సాంస్కృతిక రంగం గురించి యువతని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి, యువతలో ఏ విధంగా ఈ యొక్క రంగాన్ని గురించి ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశం మీద ఏర్పాటు చేయటం జరిగింది. చర్చాగోష్ఠి కూడా ఈ కార్యక్రమాలన్నీ కొత్తగా చేపట్టడం జరిగింది. మరియు ఈ 4 రోజుల పాటు పాల్గొనేటువంటి ప్రదర్శనలో, పోటీ ప్రదర్శనలో యూత్ ఎవరైనా ఉన్నట్లయితే కళాకారులు వాళ్ళకి ప్రత్యేకంగా ఆ యువతకి ఎంతమంది ఉంటే అంతమందికి 1000 రూపాయలు చొప్పున ప్రోత్సాహక పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం పరిశోధన జరుగుతుంది. లాఫ్టర్ ది మెడిసిన్ అని, నవ్వితే ఏమొస్తుంది అని. నవ్వితే కోవిడ్ రోగం పోతుంది, రాదు కూడా. కారణం ఏమిటంటే నవ్వినప్పుడు కొన్ని గ్రంథులు ఊరుతాయి మన శరీరంలో. ఎండార్ఫిన్స్, డోపమైన్స్, సైటిన్స్, ఇవన్నీ కూడా గ్రంథులు ఊరి, సెరోటానిన్స్ అని ఇవన్నీ గ్రంథులు ఊరి ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. COVID-19కి రోగ నిరోధక శక్తి ఒక్కటే మందు, మిగతా మందులు ఏమీ పనిచేయవు. జ్వరం వస్తే ఒక మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, మిగతా మందులు ఏమి కూడా పనిచేయవు. రోగ నిరోధక శక్తి పెంచితేనే. అందుకే కొన్ని ఈ కోవిడ్ సెంటర్లో కోవిడ్ సెంటర్స్ లో ఏం చేశారంటే వాళ్ళ చేత నవ్విస్తూ ఉండేవారు ప్రతిరోజు. అలాగే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది ఇప్పుడు, ఈ నవ్వులు లాఫ్టర్ అసోసియేషన్ అని, వరల్డ్ అసోసియేషన్ ఉంటుంది. దయచేసి నవ్వుతామండి, ఎవరు నవ్వట్లేదు ఏమిటి నవ్వుతున్నారు? రైట్. ఒకటి దీని ప్రత్యేకత, సుమధుర నికేతన్ తనకు ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు, కళాకారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించి ఆదుకునేటువంటి ఒక సంస్థ. ప్రతి సంవత్సరం కళాకారులకు వాళ్ళకి కొన్ని పారితోషికాలు, కొన్ని వాళ్ళకి ఆదుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నాట్యం, సంగీతం, లలిత కళలు అన్నీ కూడా ఇందులో క్రోడీకరించి ఉన్నాయి. దయచేసి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు దీనికి ఇచ్చినటువంటి వైడ్ పబ్లిసిటీ, బోత్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం బహుశా ఈ నాటక పరిషత్తుని విజయవంతం చేస్తాయి. సుమధుర కళానికేతన్ స్వర్ణోత్సవం ఇది. దీనికి మొదటి రోజు ముఖ్య అతిథిగా మన INPR విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ INPR వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత మా అధ్యక్షుడు వారు చెప్పారు, ప్రతిష్టాకరమైనటువంటి ఈ అవార్డులు, జంజాల అవార్డు, కబీర్ దాస్ అవార్డు, అలాగే రాధాకుమారి, మన రావి కొండలరావు గారు అవార్డు. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు అన్ని విషయాలు చెప్పారు. దానికి జోడించి ఇంకొక విషయం అంటే ప్రతి నెల కూడా సుమధుర కళానికేతన్ నుంచి ఒక 30 మంది వృద్ధ కళాకారులకి
నెలకి 500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరోనా సమయంలో కూడా వాళ్ళందరికీ మనం పూర్తి సహకారం ఇచ్చాము. ఇలా కళాకారుల తరఫున కళాకారుల కోసం కళాకార సంస్థ పనిచేస్తున్నది సముద్ర కళానికేతన్. సో ఈ యొక్క ఈ చాలా ముఖ్యమైనదండి. మేము ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా దానికి సంబంధించి ఆ కార్యక్రమాల్లో ప్రజల్లోకి సజావుగా వెళ్ళాలంటే ముఖ్యంగా పాత్రికేయుల యొక్క సహకారం అనేది ఎంతో అవసరం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటేనండి, మా సంస్థ నిర్వహించే కార్యక్రమాలని అంటే కేవలం కళాకారులకు ప్రోత్సహించాలనే కాదు, మంచి చక్కటి ఆరోగ్యం అంటే హాస్యనాటికలు అంటే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. ప్రజల్ని ఆరోగ్యవంతులుగా చేయాలనే ఉద్దేశంతో కూడాను ఈ హాస్యనాటిక పోటీల్ని ఎక్కువగా గత 26 సంవత్సరాల నుంచి మేము ఈ కండక్ట్ చేయడం జరుగుతుందండి. మేము చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువే విధంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నది ఏంటంటే చక్కటి ఈ అవకాశాన్ని మాకు కల్పించిన పాత్రికేయులందరికీ కూడాను ఈ కార్యక్రమాలను ప్రజలకి చేరువ చేసే విషయంలో మీ సహకారాన్ని ఎంతో ఉందండి. ఈ విషయంలో అందరూ కూడాను సహకరించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలండి.